పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే అవకాశం కనిపించడం లేదు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రమే ప్రశాంతంగా సాగుతోంది. ఆయన కాకుండా మిగతా ముఖ్య నేతలు ఎవరు పిఠాపురం వచ్చినా రచ్చ కామన్ అయిపోతోంది. పిఠాపురంలో ఎందుకు ఇలా జరుగుతోంది? కింది స్థాయి నేతలను రెచ్చగొడుతున్నదెవరు? ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లు ఒకే నియోజకవర్గంలో రెండు పార్టీలు, రెండు పవర్ సెంటర్లు సెట్ కావట్లేదు. పిఠాపురంలో ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయం ఇదే. నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మహానాడు తర్వాత పిఠాపురం తెలుగు తమ్ములలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం జనసేన టీడీపీ శ్రేణుల మధ్య పోరు నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ త్యాగం చేశారని టీడీపీ శ్రేణులు వాదిస్తూ ఉండగా తమ పార్టీ బలం వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారని జనసేన చెబుతోంది. ఈ క్రెడిట్ వారి తరచుగా వివాదాలకు దారితీస్తుంది. తాజాగా పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ జనసేన శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోని ఈ ఘర్షణ తలెత్తింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జనసేన, తెలుగుదేశంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది. రెండు పార్టీల అధినాయకత్వం స్థాయిలో సఖ్యత ఉన్నా పిఠాపురంలో కార్యకర్తలు కలిసి పనిచేయడంలోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది నవంబర్లో కూటమి సమన్వయం కోసం నిర్వహించిన సమావేశాల్లో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నాగబాబు పిఠాపురంలో పర్యటించినప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. నాగబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆహ్వానం లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన ప్లీనరీలోనూ పవన్ కళ్యాణ్ గెలుపుకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అంటూ నాగబాబు పరోక్షంగా వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఘర్షణలకు ఆజ్యం పోశాయి. ఇక పిఠాపురంలో అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి సీనియర్ విశ్లేషకులు డాక్టర్ పి పుల్లారావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే పిఠాపురం చదివినప్పటి నుంచి అక్కడ బెలబెలిగా తగదాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే స్థానికంగా పవర్ఫుల్ నాయకులు ఉన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు. ఈయన వచ్చారు, గెలిచారు, పాపులర్ మీద అదంతా కరెక్ట్. ఎలక్షన్ అయిపోయాక విజయం వచ్చాక చాలా అడ్జస్ట్మెంట్, చాలా కాంప్రమైజ్ చేసుకోవాలి. అది తప్పకుండా ఆ భారం టీడీపీ మీద పడుతుంది, పవన్ కళ్యాణ్ మీద పడుతుంది, బీజేపీ మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. కాంప్రమైజ్ అనేది లేకపోతే మాత్రం ఈ ట్రబుల్ వెళ్తూ ఉంటే సాఫీగా ఉండదు. కాంప్రమైజ్ అవటం కూడా కష్టమేం లేదు. సాధారణంగా ఇవన్నీ ఈగోస్ గురించి వస్తుంది. రాజకీయంలో ఎవరైనా ఉండి ఎక్కువసేపు పరిపాలించాలి, ఎక్కువసేపు సాగాలంటే ఈగో మాత్రం ఇంటికాడ పెట్టుకోవాలి. ఈగో అనేది వదిలేసేయాలి. అందరితో బాగుండాలి, అందరితో కాంప్రమైజ్ అవ్వాలి. ఏ నాయకుడు రాజకీయంలో కాంప్రమైజ్ అవుతాడో ఆ నాయకుడే సర్వైవ్ అవుతాడు. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. నరేంద్ర మోడీ అని ఆఫీసు ప్రైమ్ మినిస్టర్ని రాకూడదని 2014లో నితీష్ కుమార్ కూటమిని వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2019 నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని ఓడించాలని ప్రయత్నం చేశారు. కానీ 5 సంవత్సరాల తర్వాత నితీష్ కుమార్ బిఠేయర్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీతో కలిసి సేల్ అవుతున్నారు, చాలా దగ్గరగా ఉన్నారు, అన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు వెళ్తుందంటే వాళ్ళ అనుభవంతో తెలిసింది ఏమిటంటే కాంప్రమైజ్ అవుతేనే మొదలుకెళ్తాం. ఇష్టం వచ్చినట్టుగా ఎవరి దారి అది నాది అంటే కుదరదు. నితీష్ కుమార్కి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు. ఆ ఉదాహరణ కనుక ఎవరైతే నాయకులు ఇన్వాల్వ్ అవున్నారో పిఠాపురంలో తీసుకుంటే ఈ గొడవ తగ్గుతుంది. లేకపోతే ఇది మొదలుకెళ్ళే కొద్ది పరువు ప్రతిష్ఠ పోతుంది. కాబట్టి కాంప్రమైజ్లో తప్పు లేదు. కాంప్రమైజ్ అంటే క్యాపిచ్యులేషన్ కాదు, క్యాపిచ్యులేషన్ అంటే సరెండర్ కాదు. కాంప్రమైజ్ అంటే కొద్దిగా అధికారం పంచుకోవటం, ముందరకెళ్తాం. మరి ఆ కాంప్రమైజ్ చేస్తారా పిఠాపురంలో? పిఠాపురం ఉన్నాయి, రాజమండ్రి ఉన్నాయి, ఏ ఊరు ఉన్నాయి. ఇది ఎవరు సొమ్ము కాదు, ఇది ఎవరు భూమి కాదు, మారిపోతూ ఉంటుంది. రాబోయే డీలిమిటేషన్లో 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటాయా, 200 ఉంటాయా చెప్పలేం. అన్నీ మారిపోతాయి. ఇప్పుడు పిఠాపురం అనే నియోజకవర్గం ఉండకపోవచ్చు కూడా. ఒక జనరల్ సీట్గా ఉన్నది, ఆడోళ్ళు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఇంకా ఎవరికైనా అవ్వచ్చు.
అందువల్ల దాని గురించి పోరాడి ఇది నా భూమి లేకపోతే నేను ఆక్రమించా అనుకోవటం అంత మెచ్యూర్ కాదేమో. ఎంత ఈగో ఉండినా ఎవరు. నటిక పిఠాపురంలో కూటమి నేతల్లో అంతర్గత కుమ్ములాట్లు మరోసారి బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు తప్ప మిగతా ఏ నాయకులు